ब्रह्मणे नमो नमः ओषधे साजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवंत इंद्रश्चाग्नि గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, అలాగే దామోదర రాజనరసింహ, ఇతర నేతలంతా కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల్లో 2000 పడకలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించబోతోంది కాంగ్రెస్ సర్కార్. 12 అంతస్తుల్లో 8 బ్లాక్లుగా ఈ కొత్త హాస్పిటల్ నిర్మాణం కాబోతోంది. 2500 కోట్ల రూపాయలతో 14 అంతస్తుల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఈ నూతన హాస్పిటల్ నిర్మాణం జరగబోతోంది. నయా ఉస్మానియా హాస్పిటల్లో మొత్తం 8 బ్లాక్లు ఉండబోతున్నాయి. 2000 బెడ్స్ ఉండబోతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలుంటాయి. అలాగే పేషెంట్స్ తో పాటు వచ్చే అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా నిర్మించబోతున్నారు. 2 ఫ్లోర్లలో సెలార్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అత్యాధునిక మార్చురీ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు కూడా డిజైన్ చేశారు. దీంట్లోనే నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజ్ తో పాటుగా 750 సీట్లతో కూడిన ఒక భారీ ఆడిటోరియం కూడా నిర్మించబోతున్నారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి కూడా తెలిసిందే. నిరసనగా ఇవాళ గోషామహల్ బంద్ కి పిలుపునిచ్చారు స్థానికులు. ఇక కార్యక్రమం జరిగే చోట భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా జరిగాయి. గోషామహల్ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ మనకి మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ओम या फलनेर्या फला पुष्पाया च पुष्पने बृहस्पति प्रसूता स्थानो मंचन्त्वकुं महसः तत्सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त सूर्यता फलसिद्धिरस्तु अर्चत प्रेमेदा स्वच्छतार्चन्दपुत्रिका उदवरण्य दृष्टुवर्चतार्चत प्रार्चता विशृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं सस्तनोभिः यशेम देवहितं यदायुः इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि ओम इदांटे ओम शांति वेरी गुड